అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. మరొక భాగాన్ని చదువుకుంటామండి. ప్రకటన 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. మనమందరము కలిసి చదువుకుంటాం. 10-11 వచనాలు. ఆయన 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనులైనపడి యుగయుగములు జీవించుచున్నానికి నమస్కారం చేయించు. ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి ఉండెను. దాని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత భావము కలుగునట్లు వర్ణించుచు తన ఏకమైన సింహాసనం మీద వేసింది. ప్రభు సహాయం కొరకై ప్రభు చూస్తామండి. శిలువనెక్కి మా శిక్ష అంతా కూడా భరించి మరణించ సమాచేవుడి తిరిగి లేచిన మీ ప్రేమకే స్తోత్రాలు. నీ దాసుడు పేటలన్న అక్క ఒక శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని యోహాన్ గారు చూసినట్లు కనబడతా ఉంది. దయచేసి చదవండి. 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకటి చదవండి. మరి పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనేది మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఎవరు చూస్తున్నారు ఈ దర్శనాన్ని? యోహాను గారు. ఎక్కడి నుండి చూస్తున్నాడు? పద్మాసులో నుండి. పద్మాస్కి ఎందుకు వెళ్ళాడు? ఒక పనిష్మెంట్, శిక్షగా విధించబడింది. అందుకొరకు ఆయనను ఆ పద్మాస్ దీపంలో పెట్టారు. ప్రియులారా, అనేకులు మరి చూస్తుండగానే అపోస్తలులైన అయినటువంటి ఆయన భక్తులైన ఆయన శిష్యులు హతసాక్షులుగా చేయబడ్డారు. యోహాను గారు మరి వేడిగా ఉన్నటువంటి బాగా మరుగుతున్నటువంటి నూనెలు వేశారట. ఆయన చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇక లాభం లేదు, ఒంటరిగా విడిచిపెట్టాలని పద్మాస్ దీపంలో వదిలిపెట్టేశారు. ఆయన నిరుత్సాహంగా ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. అయితే ఒక పరలోక దర్శనాన్ని చూసినట్లుగా కనబడతా. వెనక నుండి ఒక స్వరం వినబడుతుందా? ఏమిటో అని తిరిగి చూడగా అని మొదటి అధ్యాయంలో కనబడతాం.